కీర్తనలు 78:5 నుంచి 10 వచనాలు చదువుతున్నాను. రాగల తరములలో పుట్టబో పిల్లలను దాన్ని ఎన్నునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గలరా ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. పిల్లలు పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రము అనుసరింపలేకపోయిరి. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నా ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా వందనాలు చెప్తూ కూడి వచ్చిన నా సహోదరులందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 78వ కీర్తన మనం గత వారం కూడా 4 వచనాలను మనం ధ్యానించుకున్నాం. ఈ 78వ కీర్తన అనేది 72 వచనాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కీర్తన. అంటే ఈ 72వ కీర్తన అనేది మొత్తము చరిత్ర, అంటే ఆ చరిత్ర తెలిస్తే మనకు కూలంకషంగా మనకు ఈ కీర్తన అర్థమవుతుంది. 72 వచనాల ఇశ్రాయేలీయుల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కీర్తన ఇది. ఏ కీర్తన? ఇశ్రాయేలీయుల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కీర్తన. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు 430 సంవత్సరముల తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆ చరిత్ర మొదలుకొని దావీదు గారు 2వ రాజు అయ్యేంత వరకు ఇశ్రాయేలుకు, అంటే సింహాసనం ఎక్కేంత వరకు రాయబడిన ఒక చరిత్ర కలిగిన కీర్తన. అంటే ఇక్కడి నుంచి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు 430 సంవత్సరముల తర్వాత బయటికి వచ్చిన చరిత్ర మొదలుకొని దావీదు 2వ రాజుగా ఇశ్రాయేలుకు సింహాసనం ఎక్కేంత వరకు రాయబడిన ఒక సుదీర్ఘమైన చరిత్రే ఈ 78వ కీర్తన. మరి దావీదు గారి యొక్క చరిత్ర వరకు అంటే ఇశ్రాయేలీయుల విడుదల మొదలుకొని దావీదు రాజు అయ్యేంత వరకు ఏమి జరుగుతుంది అనేది ఈ కీర్తనలో రాయబడి ఉంది. ఈ కీర్తన అంతా చదివితే మనకు అర్థమవుతుంది. మరి ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన అలవాటు ఏంటి అంటే వాళ్ళు దేవుని యొక్క కార్యాలు వాళ్ళతో వారు ఉంచుకోరు, కానీ వాటిని తమ పిల్లలకు ఖచ్చితంగా దాన్ని దేవుని గురించిన కార్యాల గురించి చెప్తారు. అంటే దేవుని చేసిన ఆశ్చర్య కార్యాల గురించి. మరి ముఖ్యంగా ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు మరి ఏ రీతిగా బయటికి తీసుకువచ్చాడు, మరి అదేవిధంగా ఐగుప్తు దేశంలో దేవుడు ఎలాంటి సూచక క్రియలు చేశాడు, ఎలాంటి అద్భుత కార్యాలు జరిగించాడు, అవన్నీ తప్పనిసరిగా తల్లిదండ్రులుగా వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పేవారిగా ఉన్నారు, చెప్పుతారు, బోధిస్తారు కూడా. మరి మనం కూడా మనకు తెలిసిన విషయాలను, అంటే దేవుని గురించిన సత్యాన్ని మనం కూడా మన పిల్లలకు చెప్పేవారిగా ఉండాలి. మరి దేవుడు మనకు చేసిన మేలుల గురించి మన పిల్లలకు వివరించేవారిగా మనం ఉండాలి. అంటే ప్రతి విషయం దేవుడు మనకి ఏ ఆశ్చర్యకరాలైతే చేశాడో వాటినన్నిటినీ దాచకుండా వివరించేవారిగా ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ బంకమట్టి మీకు తెలుసు కదా, జిగటగా ఉంటుంది. అది తడిగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఏ ఆకారము అయితే ఆ ఆకారంలో మనము దాన్ని మలచగలం. అంటే మనం ఏ వస్తువును, అంటే ఏ ఆకారాన్ని అయితే మనం తీర్చాలని మనం అనుకుంటామో ఆ విధంగా మనం తయారు చేయగలం. తల్లిదండ్రులుగా మనము చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మాత్రమే మనము అతనికి సత్యవాక్యాన్ని మనం బోధిస్తే వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అనేది. ఎందుకనంటే ఇక్కడ సామెతలు 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇప్పుడు ఇక్కడ మనము 5వ వచనం నుంచి 10వ వచనంలో ఉన్న కొన్ని వచనాలను ధ్యానించుకుందాం. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లును వారు లేచి తమ